ఇంటి వద్ద నుంచి బయలుదేరుట, తుంగభద్రా నది స్నానం చేయుట, అక్కడ నుండి పాప వినాశిని గ్రూప్ ఆఫ్ టెంపుల్కు బయలుదేరుట, మొట్టమొదటగా విఘ్నేశ్వరుని దర్శించి ఆ తర్వాత సాక్షాత్ జగన్మాతను దర్శించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శివదేవుల ఆలయాలను దర్శించింది. అక్కడ నుండి సంగమేశ్వర టెంపుల్కు ప్రయాణం సాగించాం. సంగమేశ్వర టెంపుల్ 4 ప్రాకారాలుగా ఉంది. మొదట ప్రాకార్యం బయటి భాగాన్ని చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఆ తర్వాత రెండవ ప్రాకారంలోకి బయలుదేరుతున్నాం.
మెడలో పిల్లల మెడలో ఉండేది. ఇక్కడ హాఫ్ శివ హాఫ్ శక్తి అంటారు, శివశక్తి అంటారు. ఇక్కడ వచ్చస్థలం ఉంది కాబట్టి తక్కువనే చెప్పగలుగుతున్నాం. అక్కడ కొన్ని గుర్తులు తీసేశారు కదా, ఆ టైపులో ఇది రిమూవ్ చేసి ఉంటే గుర్తుపడుతుంది. కానీ శిల్పి చాలా అద్భుతంగా చూశారు. ఇక్కడ వెంట్రుకల నుంచి గోకి దాకా సపరేట్గా చూశారు. మీరు అదొకటే చూసి అమ్మవారు ఉంటున్నారు. ప్రతి పార్ట్ కూడా చూడండి. హెయిర్ స్టైల్ వేరండి, ఇక్కడ హెయిర్ స్టైల్ వేరండి. ఇక్కడ చెవి చూసి ఇది స్టిఫ్గా ఉంది. ఇక్కడ శివుడు కదా, మగవాడు కదా, కొంచెం స్టిఫ్గా ఉంది. దగ్గర చిన్నగా ఉంది. ఇది సాఫ్ట్ కాబట్టి ఇలా వెంట్రుకలు తోసేసినట్టుగా ఇలా బెండ్ అయింది. ఈ ఆర్నమెంట్ వీటికి కూడా బెండ్ అయ్యి ఉండొచ్చు. అది కొద్దిగా డౌన్ షోల్డర్, అప్ షోల్డర్. ఇది కొంచెం స్టిఫ్గా ఉంది, అంటే స్ట్రాంగ్గా ఉంది. ఇదేమో సాఫ్ట్గా, నాజుగ్గా, కోమలంగా కనపడుతుంది. ఇది ఒక స్టేటస్ కూడా ఇచ్చాడు, నేను మగవాడిని అన్నట్టు ఒక స్టైల్. ఇక్కడ వచ్చేసి జనరల్. తర్వాత ఇక్కడ స్టమక్ పై చూస్తే ఇక్కడ ఫ్లాట్గా ఉంది జెంట్స్కి. ఇక్కడేమో ఫోల్డ్స్ ఇచ్చాడు, ముడతలు ఇచ్చాడు, మళ్ళీ వంపు ఇచ్చాడు. చూడండి ఎంత టెక్నిక్ అప్పట్లోనే, ఎంత టెక్నాలజీ ఉండిందో వాళ్ళకి. ఇది కట్ట ప్రదేశం. నాది నుంచి ఇటువైపు తీసుకుని ఇక్కడ మాత్రమే జస్ట్ ఫ్యాటస్ ఉంది జెంట్స్కి. లేడీస్కి అలా రాదు, స్టమక్ లాగే కనపడుతుంది అంతా కూడా. అందుకపోతే ఇది ఉరువులు అంటారు. ఈ ఉరువులో కూడా డిఫరెంట్. ఈ సీట్ ఇంక్రీజ్గా కనపడుతుంది లేడీస్కు, జెంట్స్కు సరౌండ్గా కనపడుతుంది జస్ట్. ఈ జానువులో మోకాళ్ళ బిల్లలు బయట కనపడతాయి, ఇక్కడ కనపడుతున్నాయి. ఇవి మజిల్స్లో ఇంక్లూడ్ అయిపోయింటాయి లేడీస్కు. ఇవి జంఘములు అంటారు. ఈ జంఘంలో కూడా చిన్నగా ఉంటూ రఫ్గా ఉంటూ ఈ మజిల్స్ బాగా కనపడతాయి. ఈ మజిల్స్ సపరేట్గా కనపడవు, ఇది ఒక చెట్టు మొదలులాగా కనపడతాయి. ఫేస్లో కూడా డిఫరెంట్ ఉంది. ఇది రఫ్గా ఉంది అమ్మా. అలా కాదు, దాంట్లో ఈ మధ్య సమయం గ్రహించుకోలేదు. ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా, పాదాలు చూస్తారు. ఎలిఫెంట్ టైపులో గుర్రం పాదాల, నార్మల్ పాదాలని చూస్తారు. చేసుకోరు కొందరిని. ఎలిఫెంట్ టైపులో టోటల్ పైర్లలో కూడా గ్రౌండ్ టచ్ కావాలి. పాదాలను చూస్తారు. ఫస్ట్ ఫింగర్ కంటే సెకండ్ ఫింగర్ ఇంక్రీజ్ అయి ఉండాలి. ఈ రెండు సిమ్టమ్స్ కూడా చూచారు. అంటే ఇలాంటి విద్య ఎడైనా చూసినారా? డాక్టర్ ఆ సారాల్లో మనకు చెప్పినారా? మన ఇంత వయసు వచ్చేది కదా, ఎవరైనా చెప్పినారా సార్ నీకు? వాళ్ళు చూపించారు మన పూర్వీకులు. కాబట్టి వీళ్ళని మనం మనలో తెచ్చుకోవాలి కదా. ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు? ఇది ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఇట్లా ఉంది. ఇది నేను వంశపారంపర్య అర్చకుని. 56 ఎకరాల ఇనాం ల్యాండ్స్ ఉండేవి అక్కడ పూర్వం ఉండింది. అక్కడికి చేశాను నేను. ఇది మూడవ ప్రాకార్యం యొక్క బయటి భాగం. మూడవ ప్రాకార్యం
బయటి భాగం. మూడవ ప్రాకార్యంలోని దేవతా విగ్రహాలు. నాలుగవ ప్రాకార్యమే గర్భగుడి. కృష్ణా తుంగభద్రా నదుల సంగమంలో ఉన్న ఆ సంగమేశ్వరుని చూసినంతనే మన శరీరము మనస్సు ఆ సంగమేశ్వరునిలో లీలమైపోతుంది. తప్పక దర్శించవలసిన చారిత్రాత్మక ప్రదేశం.